ప్రముఖులను బురిడీ కొట్టిస్తూ కోట్లు గొల్లగొట్టిన ఘరానా మోసగాడిని నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. నయవంచనకు పాల్పడుతూ విలాస జీవితం గడుపుతున్న కేటుగాడి ఆట కట్టించారు. అతని వద్ద నుంచి కోట్ల రూపాయల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతడు ఘరానా మోసగాడు. పశ్చిమ గోదావరి జిల్లా గంపర్లకు చెందిన ఈ కేటుగాడి పేరు తుంగా నాగేశ్వరరావు. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఘరానా మోసాలకు పాల్పడుతున్నాడు. ఒక్కో చోట ఒక్కో పేరుతో అవతారమెత్తి నయవంచన, మోసమే ప్రవృత్తిగా మార్చుకున్నాడు. నెల్లూరులో రామకృష్ణారెడ్డి పేరుతో పలువురు ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. హుందాగా కనిపించే ఇతడిని నమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొందరు కోట్లు పెట్టుబడి పెట్టారు. మరికొందరు చేబదులు ఇచ్చారు. అందర్నీ నమ్మించిన ఇతగాడు కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదిలాబాద్ జిల్లా భైన్సాలో ఈ ఘరానా మోసగాణ్ణి పట్టుకున్నారు. నెల్లూరు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, కరీంనగర్ జిల్లాల్లో మోసాలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నెల్లూరులో వైద్య కళాశాల ఏర్పాటు కోసం 150 ఎకరాల భూమిని కూడా సేకరించిన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుని వద్ద నుంచి 2.5 కోట్ల నగదు, 53 బంగారు బిస్కెట్లతో పాటు 8 కేజీల బంగారం, 10.5 కేజీల వెండి, భూముల దస్తావేజుల్ని స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణారెడ్డి అన్న వ్యక్తి ఇది మొదటి మోసం కాదు. ఈ వడ్లకి కమిషన్ ఏజెంట్గా స్టార్ట్ చేశాడు. అతని ప్రొఫెషన్ అంతా కూడా రైతులందరినీ చేయటము, మీకు మంచి రేట్ ఇప్పిస్తానని చెప్పడము. మొట్టమొదటిగానేమంటే అందరికీ కూడా మొదట ఒక 10 సార్లు చాలా నిజాయితీగా ఉన్నట్టు అంతా కూడా తీసుకోవటము, అమ్మేయటము, వాళ్ళు డబ్బు ఇచ్చేయటము. సో ఆ విధంగా అలా నమ్మించిన తర్వాత లాస్ట్ టైంలో మొత్తం అంత డబ్బు అంతా గ్యాదర్ చేసుకోవటము, ఒక్కసారి అక్కడి నుండి పారిపోవటం. సో ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయలు రైతులని మోసం చేయడం జరిగింది. సెల్ ఫోన్ తరంగాల ఆధారంగా ఈ కేటుగాడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సమాచారం వచ్చిన వెంటనే మేము ఫ్లైట్లో పంపించేసి ఫ్లైట్ నుండి నాగపూర్కి చేరుకొని చేసేసరికి మాకు 1 గంట వ్యవధిలోనే తప్పించుకున్నాడు అనమాట. తప్పించుకున్న తర్వాత మాకు ఎప్పటికప్పుడు మాకు సెల్ ఫోన్ డిటెక్షన్ ఎక్కడెక్కడ చూస్తుంటే మాకు ఆ మెసేజ్ వచ్చి లొకేషన్ పలానా అని చెప్పేట్టు మాకు 1 అవర్ టైం పడుతుంది. ఆ 1 అవర్లో వాడు ఇంకో చోట ప్లేస్ మార్చేస్తున్నాడు. నాగేశ్వరరావు మోసాలపై బాధితుల ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిందితునికి సహకరించిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.